హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్. ఏంటి కొత్తగా బిల్డింగ్ల దగ్గర తీసుకొచ్చారు? ఈ రెండు బిల్డింగ్లు ఏంటో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చెప్తానండి. ఏమీ లేదు, కొత్తగా రెండు బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లు రెండు చూడటానికి వెళ్ళాము. అందరికీ తెలిసిందే కదా, బిల్డింగ్ సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక చిన్న కళ. ఆ కళని కొంతమంది ఆల్రెడీ కష్టపడి నెరవేర్చేసుకుని ఉంటారు, కొంతమంది ఏమో నెరవేర్చుకునే క్రమంలో ఉండుంటారు. అలా నెరవేర్చుకునే క్రమంలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఈ వ్లాగ్ ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ వ్లాగ్ చేయడం జరిగిందండి. చూసారా, ఈ రెండు బిల్డింగ్లు కూడా ఇంచుమించుగా సిమిలర్ ఎలివేషన్స్ అండి. ఈ ఫ్రంట్ బిల్డింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. అవతల వెనకాల రెండో బిల్డింగ్ ఉన్నదేమో నార్త్ బిల్డింగ్ అండి. లాబీ అంతా కూడా చక్కగా పార్కింగ్ టైల్స్ ఇవన్నీ కూడా వేసి రెడీగా ఉన్నాయండి. ఎలివేషన్ అంతా కూడా నార్త్ సైడ్, ఈస్ట్ టైల్స్ కూడా పూర్తిగా వాల్ టైల్స్ వేస్తున్నాయండి. రెండు గుమ్మాలు కూడా, నార్త్ గుమ్మం, ఈస్ట్ గుమ్మం కూడా రెండు కూడా అటాచ్డ్ కిటికీతో పాటు గుమ్మం ఉన్నాయండి. వెంటిలేషన్ కానీ గాలికి కానీ ఎక్కడా కూడా రాజీ లేదు. ఇదిగోండి, ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చక్కగా గ్రనైట్ కౌంటర్ టాప్తో ఉన్నదండి. మొత్తం ఇల్లంతా కూడా పూర్తిగా పిఓపి సీలింగ్ అండి. పిఓపి సీలింగ్ అయ్యిందండి. ఇకపోతే ఇది డైనింగ్ రూమ్ అండి. క్రాకరీ యూనిట్. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ లేదా ఫస్ట్ బెడ్రూమ్ అండి. పిఓపి సీలింగ్, సిమెంట్ కబోర్డులతో పాటు చక్కగా కబోర్డ్స్లోనే బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఓ పక్క కిటికీ విత్ సిట్అవుట్ ఇచ్చారండి. ఇకపోతే ఇది మన మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ప్రొవిజన్ ఇచ్చారండి. చూసారు కదా, చక్కగా గాలికి వెలుతురికి ఎక్కడ కూడా ఏమాత్రం లోటు లేకుండా చక్కగా ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఏరియా అంతా కూడా చాలా ఓపెన్గా చాలా బాగుంది. ఇకపోతే ఇది సెకండ్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దానిలాగానే దీనికి కూడా రెండు కాణాల కిటికీతో పాటు కబోర్డ్స్, బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి కబోర్డ్స్ అరేంజ్ చేశారండి. ఈ ఇంటి మొత్తానికి ఎక్కడికక్కడగా కూడా ఏసీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాయండి. ఇల్లంతా కూడా డబుల్ గ్లేజ్డ్ వెట్రిఫైడ్ టైల్స్ వేసి ఉన్నాయండి. ఇకపోతే ఇదంతా ఇప్పుడు అసలైన ఘట్టం, వంటగది అండి. ఇంటికి చాలా ముఖ్యమైనది. పైన ఎగ్జాస్ట్కి ప్రొవిజన్ ఇచ్చారండి. ఎక్కడికక్కడ కూడా వంటగది మొత్తం కూడా స్టోరేజ్ స్పేస్ చక్కగా ఏర్పాటు ఇచ్చారు. కిచెన్ మొత్తం గ్రానైట్ కౌంటర్ టాప్తో వచ్చిందండి. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండి. బాత్రూంలో అమర్చడానికి కమోడ్ షీట్ అందాక ఇక్కడ పెట్టారండి. ఇది తూర్పు వైపు నుంచి ఉన్న గేట్కి ర్యాంప్ అండి. మొత్తం బిల్డింగ్కి 3 పక్కల కూడా సందులు వచ్చినాయండి. 3 సందుల్లో కూడా కింద పార్కింగ్ టైల్స్ ఆల్రెడీ వేసి ఉన్నారండి. చూసారా, చక్కటి వాతావరణం, కావాల్సినంత గాలి, వెలుతురు. ఇది సందులోంచి వంటగది గుమ్మం అండి. ఇది వచ్చేసరికి రెండో బాత్రూమ్ అండి, కామన్ బాత్రూమ్ అండి. ఇది బిల్డింగ్కి కామన్ బాత్రూమ్ అండి.
ఈ రకమైన గాలి వెలుతురు ఉంటే ఇంతకన్నా ఏం కావాలని చక్కగా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఆనందంగా గడిపేయచ్చండి. స్టోరేజ్ ప్లేస్ కూడా పైన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా కూడా చక్కగా మంచి కలర్ఫుల్గా టైల్స్ వేయడం జరిగింది. టెర్రస్ మీదకి ఒకసారి వెళ్దాం. టెర్రస్ మీద చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి కనపడేదే సేమ్ ఇలాగే ఈ పక్కన కూడా ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉందండి వేరేదే. అది కూడా లోపలంతా కూడా ఒకటేనండి. అని కూడా ఒక వీడియో తీయడం జరిగింది. అది కూడా మీకు ఇంకొక వ్లాగ్లో మేము అప్లోడ్ చేస్తాము. బిల్డింగ్ అంతా కూడా స్టేర్ కేస్ ఇంకా కట్టలేదండి. పై స్టేర్ వేసుకున్న వాళ్ళకి వీలుగా ఉంటుందని చెప్పి రేపొద్దున ఎవరన్నా పైన ఇంకో స్టేర్ వేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి స్టేర్ కేస్ వేయలేదు. చక్కగా ముందు చూపుతో బట్టలు దండాలు కట్టుకోవడానికి టీలు కానీ ఇవి కానీ వేసుకున్నారండి. వాటర్ ట్యాంక్ కూడా సుధాకర్ 5 లేయర్ వాటర్ ట్యాంక్ వేయడం జరిగిందండి. ఎక్కడ కూడా బిల్డింగ్ కట్టుబడి విషయంలో ఎక్కడ రాజీ పడినట్టుగా ఏమీ అనిపించట్లేదండి. చుట్టూ ఇల్లులు చక్కగా ఉన్నాయండి. ఇళ్ళ మధ్యలో చక్కటి వాతావరణం. ఈ బిల్డింగ్ కూడా భీమవరానికి అతి సమీపంలో గొరగనమూడిలో లొకేట్ అయ్యి ఉందండి. ఈ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ పంపిస్తాను. ఈ బిల్డింగ్ కూడా అంతా కూడా చక్కటి బడ్జెట్లో అందరికీ అందుబాటు బడ్జెట్లో ఉందని అనిపించిందండి. ఇకపోతే ఇది ఇందాక అనుకున్నట్టుగా 2 రోడ్లలో ఇది తూర్పు భాగం రోడ్డు అండి, తూర్పు ముఖము. ఇది రెండో పక్క అండి, ఉత్తరం రోడ్డు అండి. దీన్ని దాటిన తర్వాత ఇంకా బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఈ బిల్డింగ్స్ చాలా అందుబాటు ధరలో వాస్తు ప్రకారంగా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయండి. ఓనర్ గారి నంబరు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు స్క్రీన్ మీద ఇచ్చామండి. ఈ బిల్డింగ్కి లోన్ సదుపాయాలు కూడా ఉన్నాయండి. మీకు వివరాలన్నీ కూడా మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి డయల్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఓనర్ గారు మీకు చక్కగా వివరిస్తారండి. వీలైనప్పుడు సరదాగా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి.